హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర 5. తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియామకమైన ప్రొఫెసర్ కోదండరాం, అమీరుల్లా ఖాన్ల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్ వేసింది. ఫిబ్రవరి 8న వరకు ప్రమాణ స్వీకారం చేయవద్దని ఆదేశించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు మేరకు ఇద్దరిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శనివారం నోటిఫికేషన్ కూడా వచ్చింది. సోమవారం ఇద్దరూ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా మండలి చైర్మన్ గైర్హాజరుతో బ్రేక్ పడింది. తాను అనారోగ్యంగా ఉన్నానని, జనవరి 31న ప్రమాణ స్వీకారం చేయిస్తానని సమాచారం ఇచ్చారు. దీంతో మండలికి వచ్చిన కోదండరాం, అమీరుల్లా ఖాన్ వెనుదిరిగారు. కోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ నేతలు. ఇదిలా ఉండగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా తమను గవర్నర్ తిరస్కరించడంపై బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. తమను 2023 జూలై 31న ప్రభుత్వం సిఫార్సు చేసిందని, 3 నెలలు పెండింగ్లో పెట్టిన గవర్నర్ చివరకు సెప్టెంబర్ 25న తిరస్కరించారని తెలిపారు. నిబంధనల మేరకు వీరిద్దరిని ఎమ్మెల్సీలుగా ప్రకటించలేమని అప్పటి ప్రభుత్వానికి గవర్నర్ సమాచారం ఇచ్చారు. మీర్ అమీరుల్లా ఖాన్ పేర్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేసింది. ఈ సిఫార్సును గవర్నర్ తమిళిసై ఆమోదించారు. ఈ క్రమంలో తాజాగా శ్రవణ్, సత్యనారాయణ తమ కేసు తేలే వరకు కొత్త ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం నిలిపివేయాలని కోర్టును కోరారు. ఈ మేరకు ప్రమాణ స్వీకారాన్ని నిలిపివేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇదిలా ఉంటే కొత్త ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం సోమవారం ఉండగా మండలి చైర్మన్ వ్యూహాత్మకంగానే వాయిదా వేయించారని తెలుస్తుంది. మంగళవారం శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్పై విచారణ ఉండడంతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అనారోగ్యం సాకుతో విచారణ వాయిదా వేయించినట్టు ప్రచారం జరుగుతుంది. మంగళవారం విచారణ జరిపిన కోర్టు ప్రమాణ స్వీకారానికి బ్రేక్ వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.